వెరీ గుడ్. చెప్పండి సార్. ఈఎస్లో మనకి పిల్లలకి లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ చెప్పాలంటే మనకి ఈ పక్కన దీన్ని క్లాసిఫికేషన్ చేయొచ్చు. లివింగ్ థింగ్స్ ఈ పక్కన, నాన్ లివింగ్ థింగ్స్ ఈ పక్కన పెట్టుకున్నాం. అయితే లివింగ్ థింగ్స్కి సంబంధించి ఫర్ సపోజ్ నాన్ లివింగ్ థింగ్స్ అంది కాబట్టి ఇటువైపు పెట్టాలి. లివింగ్ థింగ్స్ ఫ్లవర్ కాబట్టి అలాగే రెయిన్బో నాన్ లివింగ్ థింగ్, బర్డ్ అనేది లివింగ్ థింగ్ అండ్ స్నేక్ కూడా లివింగ్ థింగ్. హౌస్ అయితే నాన్ లివింగ్ థింగ్, ట్రీ ఏమో లివింగ్ థింగ్ అవుతుంది అండ్ కార్ అయితే నాన్ లివింగ్ థింగ్ అవుతుంది. సో ఈ విధంగా క్లాసిఫై చేయడం వల్ల పిల్లలకి లివింగ్ థింగ్స్కి నాన్ లివింగ్ థింగ్స్ మధ్య ఇంట్రెస్ట్తో టీచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. మన చుట్టుపక్కల రకరకాల హౌసెస్ చూస్తూ ఉంటాం మనం. అందులో చాలా రకాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎక్కువగా ఏం కనిపిస్తున్నాయి, అపార్ట్మెంట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకు తెలిసిన వాళ్ళకి తెలియని హౌసెస్ కూడా చాలా ఉన్నాయి. ఫస్ట్ ట్రీ హౌస్, అపార్ట్మెంట్, పక్కా హౌస్, ఇగ్లూ అండ్ లాస్ట్ వన్ బోట్ హౌస్. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కువగా యూజ్ చేస్తున్న, ఎక్కువగా మనం కనిపించినవన్నీ కూడా ఎక్కువగా అపార్ట్మెంట్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. పక్కా హౌస్ కానీ ఎక్కడ విలేజెస్లో అయితేనే చిన్న చిన్న విలేజెస్లోనే మనకి హౌసెస్ కనిపిస్తున్నాయి, చిన్న హౌసెస్. వీటి వల్ల ఏంటంటే ఈ అపార్ట్మెంట్ వల్ల చిన్న హౌస్లు అనేవి ప్రస్తుత కాలంలో ఏం ఉండట్లేదు. అందరూ చిన్న ఫ్యామిలీస్ అవ్వడం వల్ల అందరూ వాళ్ళకి నచ్చిన ప్లేసెస్కి వెళ్ళిపోతున్నారు. మనం దీని ద్వారా రకరకాల హౌసెస్ గురించి నేర్పించవచ్చు, పిల్లలకి నేర్పించవచ్చు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.